ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ చదువుకుందాం అండి. బైబిల్ చదువుకుందాం. పరమగీతములో 3వ అధ్యాయం. పరమగీతములో 3వ అధ్యాయము అందరూ తీయండి. పరమగీతములు 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను, అందరూ చూడండి. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడి పోయి వెదుకుదును. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడి పోయి వెదకుదును. లోకాస్వార్త 15వ అధ్యాయము. లోకాస్వార్త 15వ అధ్యాయము 18వ వచనం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. చాలు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. వాక్యము కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా, మీ దేని దాసునైన నేను మీ పక్షాన నిలిచి ఉండగా నన్ను మరుగుపరచండి నాయన. మీ శ్రేష్టమైనటువంటి వర్తమానము ప్రజల హృదయములలోనికి వెళ్ళునట్లుగా ఈ సమయంలో మీరు నాతో మాట్లాడండి నాయన. నన్ను దర్శించండి, ఆత్మాభిషేకము చేత నింపండి నాయన. ఆత్మపూర్ణునిగా మాట్లాడునట్లుగా ఆ వర్తమానము ప్రజల హృదయాలలో నాయన పని చేయునట్లుగా మీ కృపతో నన్ను దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్య భాగములో 2 రెఫరెన్స్ మనం చదువుకున్నాం. 2 రెఫరెన్స్లో ఒకటే మాట, నేనిప్పుడే లేచెదను, నేనిప్పుడే లేచెదను. ఇద్దరు వ్యక్తులు చెబుతున్నటువంటి విషయం ఇది. పరమగీతములోనేమో యవనస్తురాలు. ఈ 2 వచనాల్లో చూసాం మనం, ఇద్దరూ కూడా యవనస్తులే. పరమగీతంలో 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్న మాట, నేనిప్పుడే లేచెదను. లేచి తన ప్రాణప్రియుని వెతకడానికి బయలుదేరింది యవనస్తురాలు. లోకాస్వార్తలో 15వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చదివాం, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను నీ ఎదుట పరలోకమునికి విరోధముగా పాపం చేశాను అని ఒప్పుకోవడానికి బయలుదేరాడు యవనస్తుడు. ఇద్దరు యవనస్తులను చూస్తున్నాం, అందరూ వినండి. ఈ 2 రెఫరెన్స్లో ఉన్నటువంటి ఇద్దరు యవనస్తులు మనం ఎవరిని పోలి ఉన్నామో మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ద్వారా ఒక వాక్యం వింటున్నాము అంటే ఆ వాక్యము చెప్పబడిన సందర్భంలో ఎందుకు చెప్పబడింది, అప్పుడెప్పుడో చెప్పబడినటువంటి ఆ వాక్యం ఈరోజు మనకెందుకు పనికి వస్తుంది, ఆ వాక్యం మన జీవితంలో ఎలా కార్యమును చేస్తాడు దేవుడు, అది మనం ఆలోచన చేయాలి. వాక్యము వినగానే చెప్పబడుతున్నటువంటి వాక్యం, మనం వింటున్నటువంటి వాక్యము మన జీవితాలకు ఎలా వర్తిస్తుంది, అది ఆ వాక్యము ద్వారా మనం ఎలా ఉండాలి, ఎవరిలాగా ఉండాలి.
ఒక 10 మందిని కూర్చి చెప్పుకోవడం కాదు. ఈ సమయంలో మీ ముందు 2 వ్యక్తులను ఉంచాం. ఆ 2 వ్యక్తులు కూడా యవనస్తులే. ఒకరేమో స్త్రీ, ఒకరేమో పురుషుడు. ఒక యవన స్త్రీ, ఒక యవన పురుషుడు. వారు ఉన్నటువంటి స్థలములో నుండి వారు ఒక తీర్మానములోనికి వస్తున్నారు. ఏమిటి ఆ తీర్మానము? వారిద్దరిలో ఎవరు సరైన తీర్మానం తీసుకున్నారో మనము గ్రహించి దాని ప్రకారం మనం జీవించాలి. యవనస్తురాలు అంటుంది 3వ అధ్యాయంలో, పరమగీతముల 3వ అధ్యాయంలో యవనస్తురాలు మాట్లాడుతూ ఏమంటుందంటే, నేను ఇప్పుడే లేచేదను. లేవడం అంటే ఎలా ఉన్నవారు లెగుస్తారు చెప్పండి? పడుకున్నవారు లెగుస్తారు, కూర్చున్నవారు లేస్తారు, పడిపోయిన వారు లెగుస్తారు. ఈమె పడిపోయిన స్థితిలో ఉందా, కూర్చున్న స్థితిలో ఉందా అని మనం చూస్తే 3వ అధ్యాయంలో రాత్రి వేళ పరుండి అంటుంది. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదికినను అతడు నాకు కనబడకపోయాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఈ 3వ అధ్యాయము చదివాము చూసారా? ఆ అర్థం వేరు, పరమగీతముల భావంలోనికి వెళ్ళట్లా. ఒకవేళ మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు చదివించింది ఒకటి చెప్పేది ఒకటని. పరమగీతముల భావంలోనికి వెళితే ఆ వివరణ వేరుగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మన వివరణ వేరు. అందుకని అక్కడ ఉన్నటువంటి అర్థాన్ని మార్చి చెప్పడం కాదు. ఆమె అంటుంది, నేను ఇప్పుడే లేచేదను. ఎక్కడి నుండి లేవాలి? ఆమె ఎక్కడి నుండి లేచింది అంటే 3వ అధ్యాయం మొదట్లో చెబుతుంది, రాత్రి వేళ నేను పరుండి ఉండి అంటుంది. రాత్రి వేళ పరుండి ఉండి లేచింది ఆమె. రాత్రి వేళ పరుండి ఉండి. రాత్రి అంటే చీకటి. చీకటి పాపమునకు సాదృశ్యం. పడుకొని ఉండడం, పనుల భారం వలన అలసిపోయి నిద్రపోవచ్చు, లేకపోతే అనారోగ్యం వలన నిద్రపోవచ్చు, సోమరితనముగా నిద్రపోవచ్చు. ఇలాంటి నిద్రలు ఎన్నో ఉన్నాయి. అలసిపోయిన నిద్ర, సోమరితనము నిద్ర, పని భారం వలన నిద్ర, సహజమైనటువంటి నిద్ర. ఈ నిద్రలో చాలా ఉన్నాయి. దావీదు గారు ప్రొద్దుగుంకు సమయమున అన్నాడు. రాజులు యుద్ధము చేయు కాలమున ప్రొద్దుగుంకు సమయమున దావీదు గారు నిద్ర లేచి అన్నాడు. ఆయన ఎప్పుడు పడుకున్నాడు? పగటి నిద్ర పనికి చేటు, రాత్రి మాటలో నిద్రగా చేయటం అని ఒక సామెత ఉంది. పగటి నిద్ర పనికి చేటు. కొంతమంది పగలో ఊరికి అలాగా ఒరిగి లెగుస్తానులే వెంటనే అంటారు. అన్నం గుట్టు అరగడియ సామెతలు చాలా ఉంటాయి. ఊరికలా ఒక నిద్ర వేసి లెగుద్దామలే అనుకొని సాయంత్రం వరకు లేవని వాళ్ళు చాలామంది ఉంటారు. అయ్యో పొద్దుగుకిందే, పనులన్నీ ఆగిపోయినాయి, ఆడే ఉన్నాయి అనుకుంటూ ఉంటారు. అందుకని పగటి నిద్ర పనులకి చేయటం అన్నమాట. నువ్వే పని చేయాలనుకున్నావు, ఆ పని ఆగిపోద్ది. రాత్రి మాటలు నిద్రగా చేయటం. రాత్రిలో చాలామంది నిద్రపోకుండా ఏం చేస్తూ ఉంటారు? యవనాలు చేస్తూ ఉంటారు. అరుగుల మీద కూర్చోను, రోడ్ల మీద కూర్చోను, మెట్ల మీద కూర్చోను, వీధుల్లో కూర్చోను, టీ స్టాల్ కాడ కూర్చోను, ఎక్కడో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి అయిపోయిన తర్వాత అరే 2 అయిపోయింది, మనం టైం చూసుకోలేదు అంటారు. అంటే రాత్రి మాటలు నిద్రకు సేటు. కొంతమంది ఇప్పుడు స్నేహితులతో మాట్లాడడం, బంధువులతో మాట్లాడడం అలా ఉంచి ఫోనుల్లో మాట్లాడడం ఎక్కువైపోయింది కనుక రాత్రి ఏ టైం అయిద్దో కూడా తెలియదు. పగటి నిద్ర
పనికి చేయడైతే రాత్రి మాటలో నిద్రగా చేయటు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈ యవనస్తురాలు రాత్రి వేళ పరుండి ఉండి, రాత్రుల్లో నిద్రపోవటం తప్పు కాదు. రాత్రుల్లో ఎవరైనా సరే నిద్రపోవచ్చు, నిద్రపోవటం తప్పు కాదు. బైబిల్ గ్రంథ ప్రకారముగా ఇక్కడ ఏమున్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, రాత్రి చీకటి పాపమునకు సాదృశ్యం. ఒకవేళ అలా లేకపోయినా ఈమె క్రమ పద్ధతిలో ఉన్నా సరే ఈమె తన ప్రాణప్రియుణ్ణి వెతుకుతుంది. ఎలా ఉండి ఎదుగుతుందంట? నిద్రలో ఉండి, మంచంలో ఉండి. చాలామంది కొంతమందికి నిద్రలో కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏముంటాయి? నిద్రలో కలవరిస్తూ ఉంటారు, కొంతమంది పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు నిద్రలో. ఇంకా కొంతమందికి నిద్ర నడిచే అలవాటు ఉంటుందంట, ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి ఆ ఇంట్లోకి అట్లాగా నిద్రలో నడిచే అలవాటు. కొంతమంది నిద్రలో మాట్లాడుకునే అలవాటు, కొంతమంది నిద్రలోనే పోసే అలవాటు పిల్లలకి, కొంతమంది నిద్రలోనే ఎన్నో అలవాట్లు ఉంటాయి. మా బాబు చిన్నప్పుడు అయితే సంధ్య నిద్రలోనే డీసుకు మాట ఉంటుంది. అంటే పగలు ఆ స్కూల్లో పిల్లలు కొట్టుకుంటారో ఏంటో తెలీదు, నైట్ నిద్రలో కూడా పక్కనున్న వాళ్ళని కొడతా ఉంటుంది. నిద్రలో కొన్ని అలవాట్లు ఉంటాయి. చాలామంది అటు నిద్రపోరు, లేచి పనులు చేయరు, కళ్ళు మూసుకుంటారు, ఆలోచనలోకి వెళ్ళిపోతారు. 10 సంవత్సరాల క్రితం జరిగినాయి, వీళ్ళు యవ్వన కాలంలో జరిగినాయి, రేపు ఎల్లుండి జరగబోయాయి, వచ్చే వారంలో జరగబోయాయి, ఫ్యూచర్లో జరగబోయాయి. ఏంటి నిద్రపోవంటే, నాకు భవిష్యత్తు కనపడుతుంది అంటారు. భవిష్యత్తు కనపడుతుందా? ఎలా ఉంటావు అంటే వీళ్ళ ఊహే, వీళ్ళు ఊహించుకోవడమే, కానీ జరిగేది వేరు. ఈ యవనస్తురాలు నిద్రలో ఉండి ప్రాణప్రియుణ్ణి వెతుకుతుంది. ఇది కరెక్టా? కాదు కదా. నిద్రలో ఉండగానే 5వ అధ్యాయంలో ఉంటుంది, నాకు తలుపు తీయమనొచ్చు, నా ప్రియుడు తలుపు తట్టుచున్నాడు. నాకు తలుపు తీయమని నా ప్రియుడు తలుపు తట్టుతున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని నా పాదములు ఎలా మురికి చేసుకోవాలి, మరలా నేను ఎలా లేవాలి అని అంటూ ఉంది. నేను లేచినంతలో నా ప్రియుడు వెళ్ళిపోయాను అంటుంది. ఆయన కేకలు పెడుతూ ఉన్నాడంట. 5వ అధ్యాయంలో అంటున్నాడు చూడండి, నాకు తలుపు తీయమనొచ్చు. 5వ అధ్యాయము 2వ వచనం, నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ్మ, నిష్కలంకురాల, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినది. నాకు తలుపు తీయమనొచ్చు, నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురుగు చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. ఇవన్నీ భావాలు వేరు, అర్థాలు వేరు. ఇప్పుడు మన వాక్యానికి సందర్భంగా చెప్తున్నా. ఈ యవనస్తురాలు నిద్రలో ఉంది, సోమరితనంగా ఉంది. చాలామంది యవనస్తులు, చాలామంది విశ్వాసులు ఎలాంటి స్థితిలోనే ఉన్నారు ఈరోజు. రాత్రి వేళ పరుండి ఉండి, రాత్రి చీకటి పాపమునకు సాదృశ్యం. ఉన్నటువంటి పాపాల్లోనే, బలహీనతల్లోనే ఉండి ప్రభువుని వెతుకులాడుతున్నారు. ప్రభువు దొరకాలనుకుంటున్నారు. నాకు దొరికితే బాగుండు అనుకుంటున్నారు, దొరకడు ప్రభు. ఎన్ని ప్రసంగాలు విన్నా ఎంతోమంది సేవకులు, నీ దుఃఖములు మాయమవునుగాక, నీ దుఃఖము పోయి సంతోషభరితలుగా ఉందిరుగాక అనుదిన వాక్యం అంట. రోజు వాళ్ళకి వినే వాళ్ళకి ఏంటంట, నీ దుఃఖము సమాప్తం అవ్వాలా, నీకు ఆనందం రావాలంటే వారికి ఏ విషయంలో దుఃఖపడుతున్నారు? ఈరోజు ఎవరైనా దుఃఖపడే వాళ్ళు ఉన్నారా? ఏడ్చే వాళ్ళు ఉన్నారా?
ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? ఇలా ఏడుపులన్నీ దేని కొరకు? నాది పాత మెసేజ్ ఒకటి ఉంది, మీ ఏడుపులే మాకు దీవెనలని, అది వినండి. ఎందుకు ఏడుస్తున్నారు ఇప్పుడు అందరూ? కష్టాలను బట్టా, వరకున్నటువంటి నష్టాలను బట్టా. ఎవరంత కష్టాల్లో ఉన్నారు? ఎవరు కనపడతలే నా కష్టాల్లో ఉన్నవాళ్ళు. మరో మెసేజ్ ఉంది, అందులో తెలుస్తుంది ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు నష్టాల్లో ఉన్నారని. ఆర్భాటాలకు పోయి అప్పులు చేసుకున్నవారు, అవసరాలకి మించి రాబడికి మించి అవసరాలు ఉన్నప్పుడు అప్పులు ఎందుకు అవుతున్నాయి మెసేజ్లో వింటారు. ఇప్పుడు ప్రజలు ఎవరు ఎక్కడా కూడా వేదన చెందట్లా, దుఃఖం లేదు ఎవరికి. ఎవరు అంతగా దుఃఖపడేవారు లేరు, ఎవరు ఏడ్చేవారు లేరు. ఒకవేళ ఏడిస్తే అందరూ వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? మీరు అంటుంటారు అప్పుడప్పుడు, మమ్మల్ని చూసి ఆడవకండి ఓరక, ఆ లారీ మీదకి రాసు, నన్ను చూసి ఆడవకరా, నేను లోను పెట్టి కొన్నాను అంటాడు. ఎవరు ఏడుస్తున్నారు ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నారు అంటే, నువ్వు బాగుపడితే ఏడ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళే ఉన్నారు తప్ప, కష్టాల్లో కృంగిపోయిన వారు, కన్నీళ్ళమయమైపోయినటువంటి వారు ఎవరు లేరు. అందరూ ఈ దినాన వేల రూపాయల సంపాదనలో ఉన్నారు, లక్షల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్నారు. ఎవరు ఏడవట్లా. మీ దుఃఖములు సమాప్తమగును, మీరు దీవించబడతారు, మీ దుఃఖం దూరం అవును గాక అని ప్రసంగికులు చెబుతున్నారు. ఎవరు ఏడవట్లా. రెండవది, ఎవరైనా సరే వారి పాపాల నిమిత్తం ఏడుస్తున్న వారు ఉన్నారా? నేను పాపంలో కృంగిపోయాను, బలహీనతల్లో ఉన్నానయ్యా, నేను నీకు దూరం అయిపోయాను, సమీపానికి రాలేకపోతున్నాను, మార్పు లేదు, మారు మనసు లేదు, సరైన జీవితంలో జీవించలేకపోతున్నాను, నేను నీకు దూరం అయిపోయాను, నన్ను కనికరించు, క్షమించు అని ఏడ్చేవారు ఎవరో. ఆ వీడియోలో చూపించినప్పుడు ఎవరో కన్నీళ్ళు గారుస్తూ ఉంటే వాళ్ళని చూపిస్తారు. దేనికి ఏడుస్తున్నారు వాళ్ళు అంటే, ఆరాధనలో ఏడుస్తున్నారు. ఆరాధన నీకు ఏడుపు తెచ్చిద్దా? ఆరాధన ఆనందంగా ఉండాలి. ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు. నీవు విజ్ఞాపన కోటములోనూ ఉపవాస ప్రార్థనలోనూ ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేయి. నీ భర్త మార్పు కొరకు, నీ బిడ్డల మార్పు కొరకు, నీ భార్య మార్పు కొరకు, నీ బంధువుల మార్పు కొరకు ప్రార్థన చేయి. ఏడు, కన్నీరు గారు, మార్పు లేని నీ జీవితాల కొరకు ఏడు. అది విజ్ఞాపన కోటం. అది మనం చేయవలసినటువంటి మారు మనస్సు కొరకు ఏడవడం. అంతే తప్ప ఆరాధనలో కూడా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు ఆరాధనలో అంటే, ఒక ఆయన అంటాడు, ఆరాధనలో వాళ్ళ పాపాలు గుర్తొచ్చి ఏడుస్తున్నారండి అంటాడు. ఆరాధనలో మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆనందభరితం అయిపోవాలి, సంతోషభరితంగా ఉత్సాహంగా దేవుని ఆరాధించాలి. సరే, ఎలాగో ఏడుస్తున్నావు, నీ పాపాలు గుర్తొచ్చి ఏడుస్తున్నావు, విడిచిపెట్టావా? మర్చిపోయావా? మారు మనసు పొందావా? మార్పు చెందావా? మారిన బ్రతుకును ప్రభువుకి ఇచ్చావా? ఏమీ లేదు. ఎక్కడ ఆరాధనలో అక్కడ ఏడుస్తున్నావు, ఆ ఏడుపు విడిచిపెడుతున్నావు, వెళ్ళిపోతున్నావు అంతే. అంటే ఇంకా నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఇదో పరంగీతాలు 3వ అధ్యాయంలో ఉన్నటువంటి యవనస్తురాలు వలె ఉన్నావు. ఆ యవనస్తురాలు రాత్రి వేళ పరుండియుండి నేను ఆ ప్రాణప్రియుని వెదికెత్తిని. పాపంలో, బలహీనతలో, చీకటి జీవితాల్లో జీవిస్తూ, అక్రమమైన జీవితాల్లో, మోసకరమైన జీవితాల్లో జీవిస్తూ ప్రభు కొరకు ఎదుగుతున్నారు చాలామంది. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయం కొమ్మరించినట్లుగా ఆయన ఎదుట మనము కన్నీళ్ళు కార్చి ఏడ్చి పాప జీవితం అంతా వదిలిపెడితే ఎప్పుడూ కూడా ఆనందమే. అసలు వృద్ధాప్యంలో ఉన్న సహోదరుడు పాడతాడు చూడండి, తమిళనాడు ఆయన, ఎప్పుడు ఆనందం ప్రభు యేసును ఇచ్చెను, స్తుతింతో స్తుతి చేయుచును,
హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఎప్పుడు ఆనందమే దేవుని స్తుతించడం. మన జీవితంలో మనము ప్రభువుని వెతుకులాడడం. ఎక్కడ వెతుకుతున్నావు నువ్వు దేవుణ్ణి? ఈమె రాత్రి వేళ వెతికింది, పాపంలో ఉండి వెతికింది, బలహీనతలో ఉండి వెతికింది. ప్రాణప్రియుడు వచ్చి తలుపు దగ్గర నిలబడ్డాడు. తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాడు ఆయన. ప్రాణేశ్వరి, నా ప్రియురాలా, తలుపుది అని తలుపు కొడుతున్నాడు. ఇంకా స్వరము వింటూనే ఉన్నారు కానీ తలుపుది ఇట్లా. ఎంతకాలం నుంచో తలుపులు బిగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. ఎంతో కాలం నుండి తలుపులు బిగించుకున్నారు. ఎల్లకి కాదండి, ఎల్లకి కాదు, జీవితాలకి తలుపులు, హృదయాలకి గడియలు పెట్టారు. ఆయన అక్కడే నిలబడ్డాడు. రాత్రి కురి చినుకులకు నా తలమ తడిసిపోయింది, మంచుకు నా తల వెంట్రుకలు తడిసిపోయినాయి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఎంత కాలమైందో, వర్షాకాలము, గ్రీష్మకాలము, చలికాలము, అన్ని కాలాలు గడిచిపోతానే ఉన్నాయి. నీ బాల్యములో దేవుని స్వరాన్ని వినలా నీవు, నీ యవనములో దేవుని గుర్తించలా నీవు. వృద్ధాప్యం వచ్చింది, ఇప్పటికీ కూడా గుర్తించని వారు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ గుర్తించిన వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ నువ్వు గుర్తించావా? నీ బాల్యంలోని దేవునికి ఎద్దకు వచ్చావా? సమూయేలు వలె బ్రతుకు. యవనంలోని దేవుని ఎద్దకు వచ్చావా? యేసేపు వలె బ్రతుకు. వృద్ధాప్యంలో దేవుని ఎద్దకు వచ్చావా? దేవుని కొరకు జీవించు. ఎంతోమంది భక్తులను మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. బాల్యము నుండి వృద్ధాప్యం వచ్చిన తొలగిపోని వారు, తొట్టిల్లని వారు, వెనుదిరిగి చూడని వారు, వెనుకంజ వేయని వారు, చివరి వరకు ప్రభు కొరకు నిలిచిన వారిని మనం ఎంతోమందిని చూస్తాం. తలుపు కొడుతుంటే నిర్లక్ష్యంగా ఉండి ఎప్పుడుగో లేచి తలుపు తెద్దామనే లోపల నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాడు. ఆంధ్రప్రదేశ్ కీర్తనలు పాడుతూ ఉంటాంగా, హృదయం అన్నెడు తలుపు నోద్దా యేసునాదుండు నిలచి సదాయుడగుచు తాటుచుండు సకల అన్ని రీతులుగా నీ హృదయం అనే తలుపును కొడతానే ఉన్నాడు. వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, టీవీలో వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, సంఘములో సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, బైబిల్ చదువుతూ ఉండగా మాట్లాడుతూ ఉన్నాడు, పాటలు పాడుతూ ఉండగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా దేవుడు నీతో మాట్లాడుతూ నీ హృదయాన్ని తడుతూ ఉంటే ఆ కాసేపేమో మెత్తనైపోయినట్టు ఇంక లాభం లేదులే కానీ ఎట్లాగన్నా కానీ రేపు ఖచ్చితంగా ఆగస్టు 15 వెళ్ళిపోయిందిగా, ఈసారి జనవరి 31కి బాప్తీసం తీసుకోవాలి. ఎంతమందో ఎట్లాగ అనుకునేవాళ్ళు తెలుసా. ఇంక లాభం లేదు కానీ పెద్దోడి పెళ్ళి అయిపోయిన తర్వాత అందరం కలిసి బాప్తీసం తీసుకుందాం అమ్మాయి అనుకు చెప్పుకుంటారు. పెద్దోడి పెళ్ళి అయిపోతే వాడి పిల్లలు పుడతారు, ఏం లేదులే కానీ ఆ చిన్నపిల్లలు కూడా పెళ్ళి అయిపోతే అనుకుంటూనే ఉన్నారు, వెళ్ళిపోతానే ఉన్నారు. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతో రతాన్ని నాతాడెంతో దయతో పిలచుచున్నాడెప్పుడు మిమ్ములను. ఎంతసేపు నీ బాల్యము నుండి నీవు దేవుని వాక్యమును నిరాకరించుట నీకు వాడికైపోయింది. ఎంతమంది వాక్యము చెప్పినా, ఎన్ని వాక్యాలు వింటున్నా సరే అది నీ హృదయంలోనికి వెళ్ళట్లా. కారణం ఏమిటంటే నీవు చీకటిలోనే ఉన్నావు. పరుని బోలి నిలుచున్నాడు, పరికించి చూడు, నాతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. మొన్న వచ్చి తలుపు కొట్టేది నువ్వు అనుకుంటే నేను తీసావన్నాగా అనొచ్చు మీరు. పరుడు కాదు ఆయన. వాక్యం ద్వారా నిన్ను సంధిస్తూ, పాటల ద్వారా నిన్ను సంధిస్తూ, పరుని పోలి నువ్వు అనుకుంటున్నావు పరుడని, నీ కొరకు ప్రాణము పెట్టిన ప్రియుడు ఆయన. దేవుని స్తోత్రం.
ప్రాణప్రియుడు, నీ కొరకు రక్తమును చిందించిన ఆయన వచ్చి నీ హృదయాన్ని తాకుతూ ఉంటే ఎంతకాలం ఇంకా నిర్లక్ష్య స్వభావాలతో ఉంటారు? నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. దేవుడు నీ కొరకు బహుమానాలు, నీ కొరకు ఆశీర్వాదాలు, నీ కొరకు దీవెనలు అవి పట్టుకొని వచ్చి నిన్ను పిలుస్తూ ఉంటే, సహోదరుడా నీ జీవితం మార్చుకో, సహోదరి నీ జీవితం మార్చుకో, నేను నిన్ను దీవిస్తాను అని దేవుడు వస్తే నువ్వు నిర్లక్ష్య స్వభావం చేసి నీ యవ్వన కాలమంతా పాడు చేసుకొని నీ బాల్యకాలమంతా విడిచిపెట్టి వృద్ధాప్యంకి వచ్చినా సరే మార్పు లేకుండా ఉంటే ఆయన వెళ్ళిపోతాడు. ఇదిగో యవనస్తురాలైన స్త్రీ సహోదరి ఇప్పుడు అయ్యయ్యో నా ప్రాణప్రియుడు వచ్చాడా అని అప్పుడు లేచిందంట. నేను ఇప్పుడే లేచేదను. లేచింది. ఎవరిని ఎదగడానికి పోతుంది? నేను ఇప్పుడే లేచేదను, నేను నా ప్రాణప్రియుని వెదిగి తిని అని అనుకొని వెదిగి తిని నైట్ పూట లేచి ఆ సమయంలో లేచి ప్రాణప్రియుని వెదుగుతుందంటే ఎక్కడ ఎదుగుతుందో చూడండి. ఎక్కడ ఎదుగుతుంది? నేను ఇప్పుడే లేచేదను, పట్టణము వెంబడిపోయి వెదుగుదును, సంత వీధులలోనూ రాజవీధులలో వెళ్ళి వెదుగుతాను అనుకుంటుంది. చాలు వేరేనా? అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. లేవడం మంచిదే, ఒక తీర్మానంలోనికి రావడం మంచిదే. చాలామంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఒక సంఘానికి వెళదాం అనుకోవడం మంచిదే. అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? స్థానికంగా ఉన్న సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడికో బరిగెడతా ఉంటారు. వీళ్ళు ఆలోచన ఇక్కడైతే మనం ఆత్మీయం లేదు, ఇంకొక దగ్గరికి వెళదాం, ఇంకొక దగ్గర మనం ఆత్మీయంగా బ్రతకవచ్చు అనుకుంటారు. నీకు కడుపు నిండా ఆహారం పెట్టే ఇల్లు ఏదైనా అక్కడ నువ్వు ఆత్మీయంగా ఎదగగలవు. నీకు మార్పు కలిగించి బలపరిచి ఆత్మీయంగా స్థిరపరిచే ఆధ్యాత్మికమైనటువంటి వర్తమానం ఉన్న ఏ సంఘమైనా సరే అక్కడే బ్రతుకు. స్థానికంగా ఉన్న సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడికో దేవుడు అడుగుంటూ వెళ్ళాల్సిన పని లేదు. ఏమి ఎక్కడికి వెళ్ళింది? యవనస్తురాలు మంచి తీర్మానం తీసుకుంది, నేను ఇప్పుడే లేచేదను అన్నది అని ఎక్కడికి వెళ్ళిందంట? పట్టణం వెంబడి వెళ్ళేదను. పట్టణంలోకి వెళ్ళి వెతికింది. పట్టణంలో ఏముంటాయి చెప్పండి? పట్టణం అంటే మహాపట్టణాలు ఏముంటాయి? పట్టణాల్లో సినిమా హాళ్ళు ఉంటాయి, పట్టణాల్లో క్యాసినో బార్లు ఉంటాయి, పట్టణాల్లో క్యాబరీ డాన్సులు ఉంటాయి, పట్టణాల్లో ఇంకా విందులు వినోదాలు ఫంక్షన్లు ఎన్నెన్నో రకాలైనటువంటి వేషధారణ అంతా పట్టణాల్లోనే ఉంటుంది. పట్టణాల్లో పోయి వెతుకుతున్నారు. మా పేటలో, మా గ్రామంలో, మా ఊర్లో చిన్న మందిరం అండి, అది కొద్దిమంది ఉంటారండి. మరి ఎక్కడికి పోవాలి ఇప్పుడు? నువ్వు పట్టణాల్లో పెద్ద పెద్ద తెరల మీద వేసే దగ్గరకో, లేకపోతే ఇంకో దగ్గరకో, చూడగానే కండిసు మేర జనం ఉన్న దగ్గరికి. పట్టణం వెంబడి వెళ్ళి ఎదుగుతున్నావు, తప్పు చేస్తున్నావు. నీ స్థానికంగా ఉన్న నీ గ్రామంలో సంఘాలు ఇప్పుడు ఏ ఊరన్నా వెళ్ళండి. మేము సేవ ప్రారంభించిన తొలి దినాల్లో ఒక 40 సంవత్సరాలకి ఏ ఊరు పోయినా చర్చిలు ఉండేవి కాదు. ఉంటే ఒకవేళ లోదర్ మిషన్ చర్చి, బ్యాప్టిస్ట్ చర్చి, ఈ రెండే ఉండేవి. ఆ రెండిట్లో ఒకటే ఉండి ఇంకొకటి ఆర్సిఎం చర్చి ఉంటుంది. ఇప్పుడు ఏ ఊరన్నా వెళ్ళనియండి, ఆ ఊరిలో 4 లైన్లు ఉంటే లైన్కి ఒక చర్చి ఉంటుంది. అవసరమైతే ఆ లైన్లోనే ఇంకొకరు మా ఇంటి మీదే జరుపుకుంటున్నామండి అంటున్నారు. నీ ఊరిలో ఏ పనికి రావా నీకు? పట్టణం వెంబడి వెళ్ళి వెతుకుతున్నావు. ఏం వెతుకుతున్నావు? పట్టణంలో ఆ మందిరాలకు వెళితే, చర్చిలకి వెళితే క్రమంగా కూర్చుంటున్నావా? ఆల్రెడీ ప్రేరికి వెళ్తున్నావు, లేకపోతే ఇంకొక పండగకి వెళ్తున్నావు, క్రమంగా కూర్చొని వాక్యం పాఠాలు వింటున్నావా? లేదు. ఆ చుట్టూ పెట్టిన చెప్పుల షాపులు, డేశాల షాపులు, మిఠాయి షాపులు ఇవన్నీ తిరిగి వస్తావు. బైబిల్ కవర్ కొనడానికి పోయాడంట. ప్రార్థన అయిపోయింది, ఆయన వచ్చేలోకి నా బైబిల్ ఎవరో తీసుకెళ్ళారండి అని దేవుడు ఆడుతున్నాడు. ఆడ ఆన్లైన్ ప్రేయర్లో వచ్చాడు, అక్కడ బైబిల్ పెట్టాడు. నా బైబిల్ చూడండి అని పక్కన వాళ్ళకి చెప్పాడు. అది హాజరు వేసుకున్నట్టు అనమాట. బైబిల్ కవర్ తెచ్చుకుంటానని వెళ్ళి ఆయన వచ్చేలోకి అయిపోయింది కూడా ప్రార్థన. బైబిల్ ఎవరో తీసుకెళ్లారని దేవుడు ఆడుతున్నాడు. చాలామంది ఇలాగనే ఉన్నారు. పట్టణాల్లో దేవుడు ఆడుతున్నారు, పై మెరుగులకి భ్రమపడిపోతున్నారు. 2వ స్థలం ఆమె వెతుకులాడింది ఎక్కడ?
సంత వీధులలో వెతికింది. సంత అంటే ఏంటి చెప్పండి? కొంతమందికి తెలియకపోవచ్చు. సంతలు జరుగుతాయి వారానికి ఒక రోజు. ఆ రోజు ఆ మార్కెట్లో ఉన్న సరుకులన్నీ తెచ్చి అక్కడ పెడతారు. ఇప్పుడు మనకన్నీ రోడ్ల మీదే దొరుకుతున్నాయి. మనకి ఇప్పుడు అన్నీ రోడ్ల మీద దొరుకుతున్నాయి. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల వెనక్కి వెళితే సంతలు జరిగాయి. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రాల్లో సంతలు జరుగుతాయి. వారంలో ఒకరోజు సంత జరిగిద్ది. సంతలో అన్నీ దొరుకుతాయి. కానీ సంత అంటే మోసకరమైనది అని అర్థం. అక్కడ నువ్వేది కొన్నా ఇంటికి వచ్చి చూస్తే అరే నేను ఇలా అనుకున్నానే ఇలాగైపోయింది అంటావు. అంటే సంత అంటే మోసం. ఒక ఉదాహరణ చెప్తావేనండి. సంతలో మేము ఒక మేకను కొందామని వెళ్ళాం. ఫంక్షన్కి మనకి నాన్నగారి జ్ఞాపకార్థానికి మేకను కొందామని వెళ్ళాం సంతకి. మేము వెళ్ళి ఆడు మేకలను పట్టుకున్న యజమాని దగ్గరికి వెళ్ళి మేము చూసే లోపల ఇంకొకడు వచ్చాడు, దూరాడు మధ్యలో. ఈ మంచిగానండి, అదండి ఇదండి అని చెబుతున్నాడు. ఎవరు అంటే అతను బ్రోకరు. అతను మధ్యలో వాళ్ళకి మనకి మాటలు చెప్పేవాళ్ళు. అంటే జంతువులు సంతల్లో ఇలాంటి బ్రోకర్స్ చాలామంది దొరుకుతారు. ఇది చాలా మంచిదండి, ఇన్ని కేజీలు వచ్చిద్దండి, అన్ని కేజీలు వచ్చిద్దండి అని వాండర్ కంటే ముందు ఇతనే మాట్లాడాడు. ఇతని మాటలకు మేము పడిపోయి ఆ రోజుల్లో 10,000 కొనాల్సింది 15,000 కొనిచ్చాడు మా చేత. సరే మేము ఒక్కొక్కటి 15,000 పెట్టి మూడో ఏమి తీసుకొచ్చాం. అక్కడికి తీసుకొచ్చి కట్టేస్తే కోయటానికి వచ్చినటువంటి ఆయన ఏమన్నాడంటే, ఎందుకండి 7,000కి 8,000కి వస్తాయండి అన్నాడు. మేమేమనుకుంటున్నామంటే అందరూ సంతోషపడతారు, 15,000కే దొరికి. అతనేమంటాడు 20,000 అండి ఇది ఒక్కొక్కటి, మీకు 15,000కి ఇప్పిస్తున్నాను అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతను అంటాడు 15,000కి 2 వస్తాయండి, ఇది ఒకటి 7,000 8,000 చేసిద్ది అంతే అన్నాడు. అంటే సంతలో అంతా మోసమే జరిగేది. మోసం జరిగింది సంతలో. ఎండుమిరగాయలు కొనడానికి పోయాం, కాటాలో దూస్తాడు, ఇన్నేసాడు. అప్పుడు అది కేజీ దూకింది. పక్క నుంచి ఇంకొక ఆయన వచ్చి మేము తెలిసిన ఆయన నాన్నగారు నేను వెళ్తే మార్కెట్ ఇంకొక ఆయన వచ్చి పాస్టర్ గారు ఆగు అని మా అది అన్నాడు. ఏంటి అంటే ఈ తరాజుకి కింద సన్నగా వైరు కట్టి బొట్టెనెలికి కట్టుకున్నాడు. ఇట్లా ఆపగానే ఆ బొట్టెనెలుకున్న దారాన్ని కిందకి లాగుతాడు. 1/2 కేజీ మనకు కేజీ. ఇప్పుడు నువ్వు ఏదన్నా కొను, చేపలు కొను, రొయ్యలు కొను, ఏదన్నా ఈ రోడ్ల మీద పెట్టిన దేంట్లోనైనా సరే వాళ్ళు 30 కేజీ వచ్చిద్ది. చివరికి నువ్వు తెచ్చే ప్యాకెట్లో నూనె అయినా 100 గ్రాములు తగ్గిద్ది. ప్రతిదీ మోసమే సంత. చాలామంది ఇది నా ప్రభువుని సంతల్లో వెతుకుతున్నారు. సంతల్లో వెతుకుతున్నావు. దేవుని వెతకడానికి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అంటే పట్టణాల్లోనికి వెళుతున్నావు, సంతల్లోకి వెళుతున్నావు. సంత అంటే మోసకరమైన జీవితం. మోసకరమైనటువంటి జీవితాల్లో దేవుణ్ణి వెతుకుతున్నావు నీవు. మరొకటి ఏంటి, రాజవీధుల్లో వెతికి తిని అంటున్నా. మొదటిది పట్టణం, రెండవది సంత, మూడవది రాజకీయంగా రాజవీధులలో వెతికి తిని. దొరికాడా ఈ 3 స్థలాల్లో? పట్టణాల్లో, సంతల్లో. రాజకీయంగా ప్రభువుని కనుగొనాలనుకుంటారు. రాజకీయంగా ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఒక దగ్గరికి వెళితే మేము హైదరాబాద్లో ఒక ఇల్లు అద్దెకి కావాల్సి వచ్చింది మా అక్కయ్య వాళ్ళకి. ఆ ఇల్లు అద్దె కోసం అని తిరుగుతూ ఉన్నాం మేము మెహదీపట్నంలో. తిరుగుతూ ఉంటే ఆ క్రిస్టియన్స్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సిస్టరు, క్రిస్టియన్ సిస్టర్ లాగా ఉంటే, సిస్టర్ ఇక్కడ మాకు ఒక ఇల్లు కావాలంటే, మీరెందుకు పాస్టర్ గారు తిరగటం అలాగా? నేను పాస్టర్ గారు అని చెప్పాను. మీరెందుకు తిరగడం? అదిగో ఆ లైన్లో పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చూపిస్తాడు అన్నాడు. మేము పాస్టర్ గారు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. పాస్టర్ గారు వెళ్ళాము అనుకొని వెళ్ళాం. అక్కడికి వెళితే ఆ పాస్టర్ గారు ఇల్లులు అద్దెకి చూపిస్తాడు, స్థలాలు కొనిపిస్తాడు, స్థలాలు అమ్మిస్తాడు. అంటే ఏం వ్యాపారం అంట? ఎవరైనా పాస్టర్ గారు, పాస్టర్ గారికి ఏం పని? పాస్టర్ గారు సంబంధాలు చూపిస్తాడు. అంటే పెళ్ళిళ్ళ సావుకుడు. సావుకుడు ఇప్పుడు పెళ్ళిళ్ళ మధ్యలో ఇక మనం అనకూడదు కదా అలాంటి వాళ్ళని. పెళ్ళిళ్ళు చూపించడం, స్థలాలు కొనిపించడం, రియల్ ఎస్టేట్ అంట. సావుకుడికి రియల్ ఎస్టేట్ ఎందుకు? సావుకుడు ఆత్మల రక్షణ భారం కలిగి ఉండాలి, కానీ ఆత్మలు రక్షించడం కాదు. ఇప్పుడు
సావుకుడు ప్లాట్లు అమ్మిస్తున్నాడు, ఇల్లులు చూపిస్తున్నాడు, వ్యాపారాలు చేపిస్తున్నాడు, వడ్డీలకి ఇస్తున్నాడు. రాజకీయంగా ఇటు దేవుని దగ్గర ఉన్నట్టు అటు రాజకీయాల్లో ఉండడం. వెతికితే దొరకడు ప్రభు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యవనస్తురాలు చేసిన పొరపాటు అది. ఆ బలహీనతల్లో, సోమరితనంలో, పాపాల బలహీనతల్లో ఉండి లేచింది, తీర్మానంలోనికి వచ్చింది. కానీ తీర్మానం మంచిదే కానీ తిరిగిన స్థలాలు మంచివి కాదు. నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో తీర్మానాలు చేసుకుంటున్నావు. ప్రభువులు ఆత్మీయంగా బ్రతుకుదాం అనుకుంటున్నావు, ఆధ్యాత్మికంగా జీవించాలనుకుంటున్నావు. కానీ నీ తీర్మానం మంచిదే కానీ తిరగడం మంచి స్థలాల్లో తిరగటం లేదు. ఆమె అంటుంది, నేను సంత వీధుల్లో రాజకీయంగాను రాజమార్గాల్లో సంత వీధుల్లో పట్టణాల్లో వెతికినాను అతడు కనబడకపోయాను. దొరకడు నీకు. నీ మోసకరమైన జీవితాల్లో ప్రభు దొరకడు. వేషధారణ జీవితాల్లో ప్రభుని కనుగొనలేవు. కాబట్టి నీవు ఆ స్థలమును విడిచిపెట్టు. నేను ఇప్పుడే లేచేదను అని వెతుకులాడింది ఈమె. కాపర్లో ఎదురయ్యారు, కాపర్లో కూడా మోసగించారు. ఆమె పై వస్త్రమును దొంగిలించి ఆమెను పడేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆమె తన ప్రియుణ్ణి కనుగొన్నది. విడివక నేను నా తల్లి ఇంటికి తీసుకొని వస్తేని అని చెప్తుంది. నేను ముగిచ్చేస్తున్నాను. లేచినటువంటి నిర్ణయం, తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది, లేవడం మంచిది. నీవు పడి ఉన్న చోటు నుండి లే. నీవే బలహీనతలో ఉన్నావు, బలహీనతలో విడిచిపెట్టి లే. నువ్వే స్థితిలో ఇంకా అలాగనే ఉన్నావు, ప్రభు లేకుండా ఆ స్థితిని విడిచిపెట్టి లేచి ప్రభువుని కనుగొను. మరొక అధ్యాయం చదివా, మనం త్వరగా ముగిచ్చేస్తాను నేను. లోకాసువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఒక యవనస్తుడు అతడు అంటున్నాడు, నేను ఇప్పుడే లేచేదను అంటున్నాడు. ఆయన ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసి మరలా వివరించాల్సిన పని లేదు. ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకడు తండ్రిని ఎదిరించాడు. తప్పిపోలా, అతను తప్పిపోయిన కుమారుడు అంటాం కానీ తప్పిపోలా, ఎదిరించాడు తండ్రిని. నీ ఆస్తిలో నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఆస్తిని సమకూర్చుకొని దూరదేశములకు వెళ్ళిపోయాడు. బాగుపడతాను అనుకున్నాడు, పాపం చేత మాడిపోయాడు. తినడానికి తిండి కూడా లేదు. చివరకు అతడు మరలా తిరిగి తండ్రి వద్దకు వెళదామని తీర్మానించుకున్న ఆ స్థలములో ఇప్పుడు అతను అంటున్నాడు, నేను ఇప్పుడే లేచేదను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను. తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశా అని క్షమాపణ అడుగుతాను అన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ చూడబాకండి, ఇక ముగిచ్చేస్తున్నాను. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇతని స్థితి దుర్వ్యాపారము వలన ఆస్తినంతా పాడు చేశాడు. జీవితం పాడైపోయింది. ఉన్న ఆస్తి పోతే పోయింది, ఆరోగ్యం కూడా పాడైపోయింది. తన జీవితం అంతా పాడు చేసుకున్నాడు. చివరికి తినడానికి ఆహారం లేని పరిస్థితి. అప్పుడు గుర్తొచ్చింది తండ్రి ఇల్లు. తండ్రి ఇల్లు అప్పుడు గుర్తొచ్చింది. తండ్రి ఇంటికి వెళ్దామనుకున్నాడు. ఉన్న స్థితిని గుర్తు చేసుకున్నాడు. అతను ఉన్న స్థితి ఘోరమైనటువంటిది. ఉండాల్సిన స్థితి ఔశ్వర్యవంతమైన స్థితి, ఆహ్లాదకరమైన స్థితిలో ఉండవలసిన వాడు ఇప్పుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడు ఆయన? పందులను మేపుతున్నాడు. అది అసహ్యమైంది, అసహ్యమైన కార్యం. ఈ స్టోరీ చెప్పింది ఎవరు? యేసు ప్రభు. యూదులకి పంది తిరిగిన స్థలాలు అది అసహ్యమైనటువంటి, అంటే చాలామంది అలాగనే ఉన్నారు అని చెప్పుకొచ్చాడు. అతడున్న స్థితి అసహ్యమైంది, భయంకరమైన స్థితిలో ఉన్నాడు. నేను ఇప్పుడే లేచి నా తండ్రి వద్దకు వెళతాను. నాకు ఆస్తులు వద్దు, నాకు ఔశ్వర్యం వద్దు, ఆహ్లాదకరమైన జీవితం వద్దు, ఆహారం దొరికితే చాలు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ దినాన్ని నీవు అనుకోవచ్చు, సంఘాల్లో చాలామంది నాకు పెత్తనమీ లేదు కాబట్టి వెళ్ళాను అంటారు, పదవి లేదు కాబట్టి వెళ్ళామంటారు, నేను చెప్పినట్టు వినలేదు కాబట్టి పాస్టర్ గారు నేను సంఘాన్ని వదిలిపెట్టాను అనుకుంటారు. నీకు పదవులు నీకు పెత్తనాలు నీవు చెప్పినట్టు వినడం ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ ఇంట్లో నువ్వు దీవించబడడానికి ఆహారం ఉంటే చాలు, పోషించబడడానికి ఆహారం ఉంటే చాలు. నీ సమృద్ధి అయిన ఆహారం, నిన్ను బ్రతికింపజేసే ఆహారము, అది అక్షయమైన ఆహారము దేవుడు మనకిచ్చేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇతను అంటున్నాడు, నేను నా తండ్రి యొద్దకు వెళతాను, వెళ్ళి క్షమాపణ అడుగుతా. తండ్రి, నేను నీకు విరోధముగా పాపం చేశాను, పరలోకానికి విరోధముగా పాపం చేశాను. ఇతను యవనస్తుడు, ఉన్న స్థితిని విడిచిపెట్టి, పందుల సమూహాన్ని సహవాసాన్ని విడిచిపెట్టి లేచి ఇప్పుడు తండ్రి యొద్దకు వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యవన కాలంలో ఉన్నటువంటి వారైనా, బాల్యములో ఉన్నా, నీవే వయస్సులో ఉన్నా పర్వాలేదు, కానీ నీ సహవాసం ఎవరితో ఉంది? ఎవరితో సహవాసం? పందుల సహవాసం చేశాడు యవనస్తుడు. అసహ్యమైన సహవాసం, పందులు తిను పొట్టు కూడా అతని తినడానికి వీలు లేకుండా పోయింది. కనుకనే అతడు మార్పు చెందాడు, మారు మనసు పొందాడు. ఆమె కూడా లేచింది యవనస్తురాలు, కానీ సరైన రీతిలో తన ప్రియుడిని ఎతకలేకపోయింది. కానీ ఇతను ఒక తీర్మానం తీసుకున్నాడు, నేను ఇప్పుడే లేచేదను, నా తండ్రి వద్దకు వెళతాను, క్షమాపణ అడుగుతాను, క్షమించమని అడుగుతాను, నేను ఇప్పుడు తండ్రి దగ్గరికి చేరతాను అనుకున్నాడు. లేచి తండ్రి వద్దకు సరాసరి వచ్చేసాడు. మన జీవితాల్లో మనం కూడా, నువ్వు దారి తొలగిపోయావా, త్రొట్టిల్లావా, తొలగిపోయావా, వెనుకంజ వేసావా, వెను తిరిగి చూసావా, నీ బలహీనత ఏమై ఉన్నా పర్వాలేదు, నిన్ను క్షమించేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మన పాపముల కొరకు సిలువలో ప్రాయశ్చిత్తము చేయుట కొరకు తన రక్తమును చిందించాడు. ఆఖరి రక్తపు బొట్టు కూడా సిలువలో చిందించాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాడు, కాళ్ళలో మేకులు గుర్చబడ్డాడు, తలపై మొండ కిరీటం పెట్టబడ్డాడు, పక్కలో బల్లిముతో పొడవబడ్డాడు, నాగడి సాళ్ళ వలె శరీరం అంతా దున్నబడింది, కొరడాలతో కొట్టబడ్డాడు. ఇంత శ్రమను అనుభవించి మనల్ని క్షమించే గుణం కలిగిన ఆయన, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. అలాగున క్షమించిన తండ్రి వద్దకు వెళ్ళి అతడు, నన్ను క్షమించు నాన్న అని పాదాల మీద పడబోతే తండ్రి అలా లేపి, నువ్వు పాదాల దగ్గర కాదురా ఉండవలసింది, నా గుండెల మీద నువ్వు ఉండాలని హత్తుకున్నాడు, మెడ మీద పడి ఏడ్చాడు. ఇది తండ్రి ప్రేమ, క్షమించే గుణం. నువ్వు చేరవలసిన స్థలంలోనికి చేరు, నువ్వు చేరవలసిన స్థలానికే రావాలి, చేరవలసిన స్థలానికే రావాలి. నాన్నగారి టైంలో వచ్చిన మాట చెప్పి ముగిస్తా. నాన్నగారి టైంలో విశ్వాసులు ఎలా ఉండేవాళ్ళంటే, ఒక 40 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నా. అప్పుడు మేము ఏమైనా కాలంలో ఉన్నాం. ఆ సమయంలో నాన్నగారి దగ్గర ఉన్న విశ్వాసులు ఎవరైనా ప్రార్థనలో కొంచెం నిద్రపోయినట్టు కనపడ్డా, ఎవరితో నన్ను మాట్లాడినట్టు కనపడ్డా, ఇక్కడ ఏది ఉంటే తీసుకుని ఇసిరేసేవాడు, ఏడ్చేవాళ్ళు. వాళ్ళు ఆలస్యంగా వస్తే నలుగురిలో అడిగేవాడు అంతే. ఇవాళ ఎవరినన్నా అడిగితే ఊరుకుంటారమ్మా మీరు? ఎందుకు ఆలస్యంగా వచ్చావని అంటే ఊరుకుంటారా? మీకేం తెలుసు, మాకుండే పనులు మాకుంటాయి అంటారు. ఆ రోజులు లేవా వాళ్ళకి పనులు? నిర్లక్ష్యమే. ఈ రోజున ఆలస్యంగా వచ్చే వాళ్ళంతా నిర్లక్ష్యమే. చాలామంది నేను చూస్తూ ఉంటాను. దేవునికి తెలుసు అది మీరెంత నిర్లక్ష్యం చేస్తున్నారో. ఒక్కొక్కరిని గద్దించేవాడు, అవసరమైతే కొట్టేవాడు అనమాట, ఏదో ఒకటి తీసుకొని. ఏడ్చేవారు, పశ్చాత్తాపడేవాళ్ళు, ఈసారి వారం నేను కరెక్ట్గా వస్తానన్నాయి అనేవాళ్ళు. అంతగా దుఃఖపడి ఏడ్చిన నలుగురిలో అడిగిన వాళ్ళు మందిరాన్ని విడిచి వెళ్ళిపోయేవాళ్ళు కాదు, సంఘాన్ని విడిచి వెళ్ళరు. ఈరోజు ఏంటంటే, సావుకుడు చెప్పాడు నాకు, విశ్వాసులు డిస్పోజబుల్ గ్లాసులు అంటోళ్ళరా, అందులో నీళ్ళు పోసి గట్టి కొత్తావంటే నీళ్ళు పోతే లూజుగా పట్టుకున్నాడు జారిపోద్ది, నువ్వు చాలా జాగ్రత్తగా పట్టుకో అన్నాడు. ఇప్పుడు ఎవరినన్నా సరే కొంచెం ఏదన్నా అసలు వాక్యం చెబితేనే ఇంటికి పోయిన తర్వాత ఏమంటారు, ఇలా పాస్టర్ గారు వాక్యం అంతా నా గురించే చెప్పాడు, ఇది చెప్పింది ఎవడు చెప్పాడు అంటారు.
ఎవరు చెప్పరు మాకు. వాక్యాన్ని వాక్య ప్రకారంగా చెప్పుకుంటూ వెళితే అది మీకు తగలవచ్చు అంతే. దానికి గుడి మానేస్తున్నావు అంటారు. మరలా ఇంకొకళ్ళు వచ్చి మాకు చెప్పటం అన్నాయి, ఏమనుకోబాకన్నాయి అక్క అంట గుడికి మానిద్దంట. ఎందుకు అంటే మొన్న ఏదో వాక్యం నువ్వు చెప్పావంటగా. మేము ఎవరి గురించి చెప్పం. చిన్న విషయం తగిలితేనే ఇవాళ మందిరాలు మానేసే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ఇది కాకపోతే ఇంకొక మందిరం, అది కాకపోతే ఇంకొక మందిరం, తిరుగుడు బాసంగల్లాగా తిరుగుతున్నారు. కొంతమంది అయితే అసలు సంఘంలో బైబిల్ పెట్టుకొని బ్యాగులు దగ్గర తీసుకొని ఎక్కడ బాగుందో అని తిరుగుతారు, కానీ ఒక్క దగ్గర స్థిరపడరు. సావుకులే. విశ్వాసులు కూడా అంతే ఉంటారు. అంతగా బలపరిచారు, అంతగా కఠినంగా బోధించిన నిలబడ్డారు సంఘాల్లో. ఇవాళ ఉండకపోవడానికి కారణం ఏంటంటే కొంతమంది నువ్వు గట్టిగా చెప్పట్లేదు రే పాస్టర్ గారు అంటారు. గట్టిగా చెప్పట్లేదా? గట్టిగా చెబితేనే ఉండట్లా. ఉన్నా ఒకటే పోయినా ఒకటేనని మేము యథార్థంగా బోధిస్తున్నాం. అందుకే స్థిరపడ్డారు. దేవుని స్తోత్రం. నువ్వు లేచి ఒక తీర్మానం తీసుకోవడం మంచిదే, కానీ ఆ తీర్మానం ఏమై ఉండాలంటే ఇదిగో యవనస్తురాలు బలే ఉండకూడదు. సంత వీధులు రాజమార్గాలు సంత వీధులు పట్టణాల్లో కాదు, సరైనటువంటి మార్గం ఇదిగో యవనస్తుడు తీసుకున్నాడు. చూసారా, నేను నా తండ్రి యొద్దకే వెళతాను, ఇక అటు ఇటు వెళ్ళను, ప్రక్క చూపులు చూడను, అటు ఇటు ఎవరితో మాట్లాడను, ఎవరు కాదు నన్ను క్షమించేది, నా తండ్రి నన్ను క్షమించాలి. ఆయన ఇంట్లో నేను కూలివానిగా అయినా ఉంటానని ఒక తీర్మానం తీసుకొని వచ్చాడు. గనక తండ్రి ఏం చేశాడు, నువ్వు కూలోడివి కాదురా బాబు, నా కుమారుడివి. కూలోడిగా కాదు, కుమారుడిగా అంగీకరించి ఆయన మన దేవుడు. నా కుమారుడా, నా కుమార్తె, నీకు హృదయం ఇవ్వు అంటున్నాడు. ఆయన మన ఆస్తులను అడిగేవాడు కాదు, నీకు హృదయం. ఆ హృదయం సరైనట్టుగా ఉంటే ఆ హృదయపూర్వకమైగా మనం స్వీకరించబడతాం. నా తండ్రి నన్ను చూసి పరుగిడుతో తేంచి నాపై బడి ఏడ్చెను, నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండును. మన జీవితం అంతా మనల్ని క్షమించే తండ్రి పాదాల దగ్గర ఆయన హృదయములో మనం దాగి ఉండి మనల్ని హత్తుకొని మనల్ని దీవించే తండ్రి ఆయన. గనక మనం ఒక తీర్మానంలోకి వద్దాం. మనం ఉన్న బలహీనతలు, మనం ఉన్నటువంటి చీకటి, ఆ సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి ప్రభుతో కలుద్దాం, ప్రభు దగ్గరికి వెళదాం, ప్రభువుని క్షమించమని అడుగుదాం. ఆ రీతిగా ప్రభు మనల్ని క్షమించి ఆయన అత్యధికమైన కృపచేత మనల్ని దీవించునుగాక. ఆమేన్.